పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన, కడప కార్పొరేటర్లు నేతలతో భేటీ, మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్న జననేత. క్రైస్తవులకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మానవాళిని సత్యపదం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని వెల్లడి. కూటమి ప్రభుత్వానికి సజ్జల వార్నింగ్. వేధింపులు అంటే ఇలా ఉండాలి అని నేర్పిస్తున్నారు. పులిపంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని వెల్లడి. ఐటీడీపీ పోస్టులపై ఏపీ హైకోర్టుకు అంబటి రాంబాబు. ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయడం లేదని పిటిషన్. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డిపై ఎర్రవారిపాలెం పిఎస్లో అక్రమ కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు. వాదనలు పూర్తి. జనవరి 10న తీర్పు. చికటిపల్లి పిఎస్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ. సంధ్య థియేటర్ ఘటనలో ప్రశ్నించిన పోలీసులు 3.5 గంటలకు పైగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్. సంధ్య థియేటర్ కేసులో 18 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ను జాబితాలో చేర్చినట్లు రిమాండ్ రిపోర్ట్. సీఎం రేవంత్ అల్లు అర్జున్ను కలుస్తాం, ఇద్దరి మధ్య సమన్వయం చేస్తాం, సమస్య పరిష్కారానికి ఎఫ్డీసీ చైర్మన్గా బాధ్యత తీసుకుంటానన్న దిల్ రాజు. సంధ్య థియేటర్ కేసు విషయంలో ఎవరూ ఒత్తిడి చేయలేదు, కేసు వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం తనదేనన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్. ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ గూండాలతో దాడి చేయించారన్న హరీష్ రావు. ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం అల్లు అర్జున్పై కక్ష సాధింపు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న ఎంపీ లక్ష్మణ్. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పడం సంతోషం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అధికారులతో మంత్రి పొంగులేటి భేటీ. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే లక్ష్యం. జిల్లాకు ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమించామని వెల్లడి. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్లో రేవంత్ టీం పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం టూర్. 42% రిజర్వేషన్లు ఎగవేస్తే ఊరుకోం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు పోరాటం చేస్తాం. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత ఫైర్. హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట. భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్. తిరుమలలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. ప్రపంచ స్థాయిలో ధార్మిక కార్యక్రమాల కోసం కమిటీ ఏర్పాటుకు ఆమోదం. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా, ఒడిశా గవర్నర్గా కంబంపాటి హరిబాబు, మిజోరాం గవర్నర్గా వీకే సింగ్. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టర్లో ఘోర ప్రమాదం. లోయలో పడ్డ ఆర్మీ వాహనం. 5 జవాన్లు మృతి. 2025-26 వార్షిక బడ్జెట్పై కేంద్రం ఫోకస్. ప్రధాని మోదీ అధ్యక్షతన సన్నాహక సమావేశం. ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్. ఎలక్షన్ రూల్స్లో సవరణలను సవాల్ చేస్తూ రెడ్ పిటిషన్. జనవరి 8న జమిలీ జేపీసీ సమావేశం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కమిటీ అధ్యయనం. ముగిసిన దర్శకుడు శామ్ బెనగల్ అంత్యక్రియలు. ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు. తుది నివాళులు అర్పించిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు. చండీగఢ్ కార్పొరేషన్ హౌస్లో కౌన్సిలర్ల బాహాబాహి. సభలో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సభ్యులు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమాన సేవలు నిలిపివేత. సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన విమానాలు. క్రిస్మస్ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 67, నిఫ్టీ 25 పాయింట్లు లాస్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 23న దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్. వడోదరా వన్డేలో భారత్ మహిళల జట్టు ఘన విజయం. 115 పరుగుల తేడాతో విండీస్పై టీమిండియా గెలుపు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనం. మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు.